గుండె చుట్టూతో వెంటనే బ్లడ్ అక్యూములేట్ అవ్వగానే యాస్పిరేట్ చేయటం, ఇవన్నీ చేస్తాం. ఒక్కోసారి ఏంటంటే వీటిల్లో ఏంటంటే ప్రయత్నమే మన చేతిలో ఉంటుంది, రిజల్ట్ దేవుడి చేతిలో ఉంటుంది, భగవద్గీతలో చెప్పినట్టు. సో ఆ విధంగా మ్యాక్సిమం పేషెంట్ ప్రాణాలను ఎట్లయినా సరే బయటపడేయాలి అని చెప్పేసి ఆ తపనతో చేస్తాం అనమాట. అందువల్ల నా ఉద్దేశం మానవ ప్రయత్నం దైవబలం ఉందని, అందువల్ల సక్సెస్ రేట్ కూడా ఆ విధంగానే వస్తుంది. కానీ ఒక ప్రొసీజర్కి ఎంతమంది టీం, ఏ డిపార్ట్మెంట్స్ మీకు అవసరం పడతారు సార్? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అమ్మా. మెయిన్గా ఏంటంటే మనకి ఈ స్పెషాలిటీ ఓరియంటెడ్ హాస్పిటల్స్ కన్నా మల్టీ స్పెషాలిటీ ఓరియంటెడ్ హాస్పిటల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకు అంటే మనిషి అంటే ఒక గుండె కాదు, ఒక కిడ్నీ కాదు, ఒక లంగ్స్ కాదు, ఇది కాదు. అందుకని ఒకదానికి దీనికి భగవంతుడి నేచర్లో క్రాస్ టాక్ ఎగ్జాక్ట్లీ ఒకదానికి ఒకటి. ఫ్యామిలీలో ఒక పర్సన్కి ఏదైనా అయితే మిగతా వాళ్ళు ఎట్లా కమ్ముకొస్తారు, ఒక ఆర్గన్ ఒక అవయవం దెబ్బతింటే మిగతా వాళ్ళ కమ్ముకొస్తాయి, అది కాంపెన్సేటరీ మెకానిజమ్స్ అంటారు. దాంతో ఏంటంటే పేషెంట్ ప్రాణం నిలుపుతారు అనమాట. అది భగవంతుడి ఇచ్చే నేచర్. అందువలన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఒక డిపార్ట్మెంట్కితో పాటు సపోర్టివ్ డిపార్ట్మెంట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్.